పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో ఆనందంగా ఉండాలి అని కలలు కన్న ఓ అందమైన అమ్మాయి. కానీ ఆ కలలు నిజం కావని తెలిస్తే పెళ్ళైన మొదటి రాత్రి పాలు తాగి గుర్రుమంటూ నిద్రపోయాడు భర్త. మూడో రోజే భర్త నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని షాక్ ఇచ్చాడు. మరి తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? అటు పుట్టింటోళ్లకు తన పరిస్థితి గురించి చెప్పుకోలేదు, ఇటు అత్తారింట్లోనూ చెప్పలేదు. మరి చివరికి ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది? రచయిత చందన గారు. ఇక స్టోరీలోకి వెళితే, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది భూమి. తనకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ధరణి, నర్మద, సంతోష్. అమ్మా నాన్నలు ఉన్న పొలంలో పనిచేసుకుంటూ బయట పనికి వెళ్ళి కష్టపడి డబ్బు తెచ్చేవారు. భూమి చాలా తెలివైన అమ్మాయి, బాగా చదివేది. తనకు ఉద్యోగం చేసి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కల. 10వ తరగతి వరకు మంచి మార్కులతో పాస్ అయింది. కానీ తమ తల్లిదండ్రులు తమ వద్ద పై చదువులు చదివించే స్తోమత లేదని చెప్పేశారు. నీ తర్వాత నీ చెల్లెలను చదివించే స్తోమత లేదని చెప్పేశారు. తను కన్న కలలు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది అని ఎంతో మదనపడింది. తన పరిస్థితిని తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టింది. అలా ఒక 2 ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఉదయం పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఒక సంబంధం గురించి చెప్పాడు. చాలా మంచి సంబంధం. ఒక్కడే కొడుకు, కావలసినంత ఆస్తి. కొడుకు తల్లి అనసూయ చాలా మంచిది. పైగా కొద్దిగా చుట్టరికం ఉన్న వాళ్ళ సంబంధం. భూమి వాళ్ళ అమ్మా నాన్న కూడా సరే అని చెప్పారు. ఏం చెప్పాలి అని భూమి ఆలోచించుకునే లోపే అనసూయ కొద్దిమంది బంధువులు పెళ్లి చూపులకని భూమి వాళ్ళ ఇంటికి వచ్చి, అమ్మాయి మాకు నచ్చింది, ఇదిగో మా అబ్బాయి ఫోటో అంటూ ఆకాష్ ఫోటో ఇచ్చారు. అబ్బాయిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. పెళ్ళయ్యాక నేను కూడా అబ్బాయి దగ్గరే ఉండాలని ముందుగానే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం. అందులోనే ఉంటున్నాడు. వాడికి కుదరక పెళ్లి చూపులకు రాలేదు అని వివరంగా చెప్పింది అనసూయ. అబ్బాయి కూడా అందంగా ఉండడంతో భూమి వాళ్ళ అమ్మా నాన్న కూడా సరే అన్నారు. కానీ భూమి మనసులో ఏదో అనుమానం కలుగుతుంది ఆకాష్ మీద. ఈ కాలంలో కూడా పెళ్లి చూపులకు రాకుండా కేవలం ఫోటో చూసి వాళ్ళ అమ్మ చెప్పిన సంబంధం చేసుకోవడం అనేది తనకు ఆశ్చర్యంగా ఉన్నా, అలాంటి ఉత్తముడు తనకు దొరుకుతున్నాడు అని తను కూడా సరే అన్నది. పెళ్లికి 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అన్నయ్య గారు మీకు సరే అంటే అదే ఓకే చేద్దాం అంటూ ఫోన్ చేసి చెప్పింది అనసూయ. కొద్దిసేపు ఆలోచించి సరే ఆ రోజునే పెట్టుకుందాం అని బదులిచ్చారు భూమి వాళ్ళ అమ్మా నాన్న. తర్వాత భూమి వాళ్ళ అత్తయ్యతో కాసేపు మాట్లాడింది. అమ్మా భూమి, వాడికి కొద్దిగా మొహమాటం, పెళ్ళయ్యాక మాట్లాడతాడు అని అన్నాడు. నువ్వేం కంగారు పడకు అని అంది అనసూయ. నేను మనసులో అనుకున్నది మీకెలా తెలుసు అని అడిగింది భూమి. ఈ కాలంలో పిల్లలు పెళ్లి కుదిరింది అన్న తర్వాత రోజు గంటల పాటు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. నీకు కూడా తనతో ఒకసారి మాట్లాడాలని అనిపిస్తుంది కదా అని చెప్పి, సరే అమ్మా, ఇవన్నీ పట్టించుకోకు, హాయిగా ఉండమ్మా అంటూ ఫోన్ కట్ చేసింది అనసూయ. పెళ్లి పనులు అన్నీ చాలా త్వరగా పూర్తయ్యాయి. పెళ్లి పక్క ఊర్లో కళ్యాణ మండపంలో జరుగుతుంది. చాలా మంచి సంబంధం. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ అమ్మ చాలాసార్లు అంది. తన మనసులో మాట కూడా అదే. తల్లి మాట జవదాటని కొడుకు ఈ రోజుల్లో ఉన్నారా అని అనుకుని తనలో తానే మురిసిపోయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. రేపు పెళ్లి అనగా ఈ రోజు సాయంత్రం కళ్యాణ మండపం చేరారందరూ. మండపంలో ఆకాష్తో మాట్లాడాలి అనుకుంది. కానీ బంధువులు చాలామంది ఉన్నారు కాబట్టి కుదరలేదు. తెల్లవారుజామున 5 గంటలకే పెళ్లి. రాత్రంతా పెళ్లి కూతురిని చేయటం, వక్కలు పంచడం సరిపోయింది. అటు ఆకాష్ పరిస్థితి అంతే. వేదమంత్రాల మధ్య, పంచభూతాల మధ్య అగ్నిసాక్షిగా వాళ్ళ పెళ్లి జరిగింది. తాళి కట్టే సమయంలో మొట్టమొదటిసారి ఆకాష్ని చూసింది. ఇతనేనా నేను కలలు కన్న రాకుమారుడు అనుకుంది. ఆ రోజు రాత్రి ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఆడవాళ్లంతా ఏవో గుసగుసలాడుతూ చెప్తున్నారు భూమికి. తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. అలా గదిలోకి వెళ్ళగానే పాలు తాగమని ఇచ్చింది. అతను కొంచెం తాగి గ్లాస్ను తన చేతికి ఇచ్చి పడుకున్నాడు. మొదటి రాత్రి గుర్రు పెట్టి నిద్రపోతున్న ఆకాష్ని చూసి షాక్ అయినా, నిన్న రాత్రి కూడా నిద్రలేదు కదా, అందుకే పడుకున్నాడు అని తన మనసుకు సర్ది చెప్పుకొని ఆలోచిస్తూ పడుకుంది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి కాఫీ కలిపి తీసుకెళ్ళి అందరికీ ఇచ్చి ఆకాష్కి కూడా తీసుకుని
రూమ్లోకి వెళ్ళి కాఫీ అని చిరునవ్వు నవ్వుతూ ఇచ్చింది. తన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకపోయేసరికి తన మనసులో ఏదో అలజడి మొదలైంది. ఇంతలో భూమి అంటూ అమ్మ పిలిచింది. వంటగదిలో అమ్మ తను కలిసి టిఫిన్కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకాష్ స్నానం చేశాడా అని అడిగింది భూమి వాళ్ళ అమ్మ సుజాత. ఆ చేశాడమ్మా అని చెప్పింది. మీ ఆయనకు ఆఫీస్లో సెలవులు తక్కువగా ఇచ్చారట. ఈరోజు సాయంత్రమే హైదరాబాదు వెళ్ళాలి అని మీ అత్తయ్య చెప్పారు. ఎల్లుండి సత్యనారాయణ వ్రతంకి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పింది. అమ్మ ఈరోజే అప్పగింతలు అని కొద్దిగా బాధపడుతూ చెప్పింది. కాసేపటి తర్వాత అత్తగారింట్లో ఎలా మెసులుకోవాలో, ఏం చేయకూడదు అని కూతురికి జాగ్రత్తలు చెప్పింది. ఇక్కడికి అక్కడికి తేడా ఉన్నా సర్దుకుపోవాలి. అల్లుడు చెప్పినట్టు నడుచుకోవాలి. అత్తగారిని గౌరవించాలి. ఓపికగా ఉండాలి. అత్తగారు ఒక మాటన్నా పట్టించుకోకుండా సర్దుకొని పోవాలి అంటూ కూతురికి చెప్తుంది. ఇన్ని చెప్తున్నా కూతురు ఏదో పరధ్యానంగా ఉండడం చూసి, ఏమ్మా అలా ఉన్నావు? రాత్రంతా సవ్యంగానే జరిగింది కదా అని కూతురిని అడిగింది సుజాత. ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక సవ్యంగానే జరిగింది అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి జారుకుంటుంది. అది చూసి ఓయబ్బో సిగ్గే అని నవ్వుతూ అందరినీ టిఫిన్కి పిలిచింది. అంతా టిఫిన్స్ చేశారు. వంటలు బాగానే ఉన్నాయా అల్లుడు గారు అని అడిగింది సుజాత. బాగున్నాయి అని సమాధానం చెప్పాడు ఆకాష్. ఆకాష్ త్వరగా రెడీ అవ్వండి. సాయంత్రం 3 గంటలకు బయలుదేరాలి. తరువాత వర్జం వస్తుంది అని చెప్పింది అనసూయ. అలాగే అమ్మా అన్నాడు ఆకాష్. అందరూ అప్పగింతల కార్యక్రమంకి కావలసిన ఏర్పాట్లు చేశారు. భూమి మనసులో ఏదో తెలియని అలజడి. ఆయనెందుకు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు? రాత్రి అంటే అలసిపోయి ఉంటారు అనుకున్నాను. కానీ కనీసం ఇప్పుడైనా నాతో మాట్లాడాలి కదా. కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతకీ ఎందుకు తను అలా ఉన్నాడు? నేనే చొరవ తీసుకుని మాట్లాడి చూస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది భూమి. భూమి భూమి అని బయట నుంచి తన స్నేహితురాలు కావ్య పిలిచింది. ఆలోచనల నుండి బయటకు వచ్చి కావ్య దగ్గరికి వచ్చి రా కావ్య లోపలికి అంటూ కావ్యను లోపలికి తీసుకెళ్ళింది. ఏ భూమి ఈరోజే వెళ్ళిపోతున్నావంట కదా, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అంది కావ్య. నాకు కూడా పొద్దునే తెలిసింది. అప్పటి నుంచి సర్దుకుంటూ ఉన్నా. ఇక నీకెప్పుడు చెప్పగలను అని అంటుంది భూమి. భూమి మాట తీరు గమనించిన కావ్య, భూమి నీతో కొంచెం మాట్లాడాలి. డాబా మీదకు వెళ్దాం పదా అని తనను తీసుకెళ్ళింది. ఏం మాట్లాడాలి నాతో? ఆగవే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగు అంటూ తన వెంట వెళ్తుంది. రావే చెప్తాను అంటూ తనుని పైకి తీసుకెళ్ళింది. చెప్పవే ఏంటో అంది భూమి. నీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. ఏమి ఆలోచిస్తున్నావు చెప్పు అంది కావ్య. నీకెలా తెలుసు అని అడిగింది భూమి. ఎప్పుడు చలాకీగా ఉండే నా భూమి ఈరోజు ఎందుకో ముభావంగా ఉంది. అందుకు నాకు అనుమానం వచ్చింది. ఇంతకీ రాత్రి ఏం జరిగింది? ఆకాష్ గారు నిన్ను ఎలా చూసుకున్నారు అంటూ కన్ను కొడుతూ అడిగింది కావ్య. భూమి మొహంలో సిగ్గుకు బదులు ఆందోళనను గమనించి ఏం జరిగింది చెప్పు అంది. ఆకాష్ తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని, రాత్రి కూడా నిద్రపోయాడు. తనని ఏమని అర్థం చేసుకోవాలి? నాకు అర్థం కావడం లేదు. అసలు తనకి ఈ పెళ్ళి ఇష్టమేనా కాదా? ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి చేసుకున్నాడా? పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తన గురించి ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు కావ్య అంటూ తన మనసులో మాట కావ్యకు చెప్పింది భూమి. అది విని కావ్య నవ్వడం మొదలుపెట్టింది. ఏంటి నేను ఇంత బాధపడుతున్నా నువ్వు నవ్వుతున్నావు ఏంటి అంది భూమి కోపంగా. అయ్యో నా పిచ్చి భూమి, ఈ మాత్రం దానికి అంత కంగారు పడిపోతున్నావా? పెళ్ళైన కొత్తలో ఇవన్నీ మామూలే అంది కావ్య. నీకెలా తెలుసు? నీకేమన్నా పెళ్ళయిందా? కొత్తలో ఇలా ఉంటుంది, పాత పడితే ఇలా ఉంటుంది అని పెద్ద ముత్తైదువులాగా చెబుతున్నావు అన్నది భూమి. అయ్యో భూమి, ఈ విషయం తెలియాలంటే పెళ్ళి కానక్కర్లేదు, లోకజ్ఞానం ఉంటే చాలు. మా అక్క కూడా పెళ్ళి కుదిరిన తర్వాత మా బావతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మా అక్క కూడా మొదటి రాత్రి తర్వాత అమ్మ అడిగితే నీలాగే ఆయన నాతో మాట్లాడలేదు, నన్ను చూడలేదు అంటూ ఏడ్చింది. పెళ్ళైన కొత్తలో అబ్బాయిలు సిగ్గు వలనో లేదా అత్తగారింట్లో మొహమాటం వలనో మనకు దూరంగా ఉంటారు. 2-3 రోజుల తర్వాత వాళ్ళే మీ కొంగు పట్టుకు తిరుగుతారు. ఇంత మాత్రం దానికి ఏడుస్తున్నావు? కొత్త పెళ్లి కూతురు ఎప్పుడు నవ్వుతూ అందంగా కనిపించాలి అని చెప్పి కాపురానికి పంపించింది. 2 రోజుల తర్వాత
ఫోన్ చేస్తే నన్ను ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు. ఈరోజు సినిమాకి వెళ్తున్నాం అని సిగ్గుపడుతూ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ సిగ్గుపడటం వల్లో లేక మొహమాటం వల్లో నీతో మాట్లాడడం లేదు అనుకుంటా. వాళ్ళ ఇంటికెళ్ళాక మారతాడు. నువ్వింకేమీ ఆలోచించకుండా సంతోషంగా ఉండు, సరేనా అంది కావ్య. కావ్య చెప్పిన మాటలు విని అనవసరంగా నేనే కంగారు పడ్డాను అని సంతోషంగా కావ్యను తీసుకుని రూంలోకి వచ్చింది. టైం అవుతుంది అని చెప్పింది భూమి వాళ్ళ అమ్మ సుజాత. త్వరగా రెడీ అవ్వవే, వెళ్ళు అని చెప్పింది. భూమిని కావ్య రెడీ చేసి తీసుకువచ్చింది. అప్పగింతల సమయంలో కన్నీరు కారుస్తూ ఒక పక్క తమ బిడ్డ దూరంగా వెళుతున్నా ఒక మంచి కుటుంబానికి కోడలిగా వెళుతుంది అని సంతోషపడుతున్నారు. భూమి కూడా తన ఊరిని, కన్న వాళ్ళని, తోబుట్టువులని వదిలి వెళ్ళడానికి మనసొప్పక భారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. వెళ్ళి కారులో కూర్చున్నారు అందరూ. వదిన, తెలిసి తెలియక పిల్ల తప్పు చేసినా క్షమించు అంటూ ఏడ్చింది సుజాత. అయ్యో, ఇక నుంచి కోడలిలో నా కూతురిని చూసుకుంటా. భూమి గురించి నిశ్చింతగా ఉండండి మీరు అన్నది అనసూయ. కారులో హైదరాబాద్ బయలుదేరారు అందరూ. భూమి మనసులో ఎందుకు ఆడవాళ్లే పెళ్ళైతే తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముళ్ళని వదిలి వెళ్ళాలి? ఇన్నాళ్ళు పెరిగిన ఊరిని, చుట్టూ ఉన్న మనుషులని వదిలి వెళ్ళాలి. ఎంతైనా వాళ్ళంటేనే తక్కువ చూపు దేవునికి. లేకపోతే అన్నీ మా ఆడవాళ్లే వదులుకోవాలి అంటూ తన మనసులో తిట్టుకోసాగింది. రాత్రి నుంచి పెళ్లిలో సరిగా నిద్రలేకపోవడం వల్ల చల్లటి గాలికి త్వరగా నిద్రపోయింది. ఆకాష్ భుజంపై మెడవాల్చి నిద్రపోతుంది భూమి. కార్ ఆగగానే మెలకువ వచ్చి చూస్తే హైదరాబాద్ వచ్చేసింది. ట్రాఫిక్ జామ్ వల్ల కార్ ఆగింది. సాయంత్రం 6 కావస్తుంది. ఇంటికి చేరుకున్నారు అంతా. కొత్త కోడలికి ఘనంగా స్వాగతం లభించింది. తర్వాత 8 గంటలకి అంతా భోజనాలు చేసి కూర్చున్నారు. అందరూ వెళ్ళి త్వరగా పడుకోండి, రేపు ఉదయం 9 గంటలకు పొద్దున్నే బోలెడు పనులు ఉన్నాయి అని చెప్పింది. అందరూ వెళ్ళి పడుకున్నారు. ఇంతలో భూమి అంటూ అనసూయ పిలిచింది. ఏంటి అత్తయ్య పిలిచారు అని వెళ్ళింది భూమి. ఇవిగో మా పాలు కలిపి ఉంచాను, తీసుకెళ్ళి ఆకాష్కి ఇవ్వు. త్వరలోనే నాకు మనవడినో మనవరాలినో ఇవ్వాలి అంది అనసూయ. ఆ మాటలకు సిగ్గుపడి పాలు తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళి ఆకాష్కి పాలు ఇచ్చింది భూమి. పాలు తాగేసి పడుకుంటున్న ఆకాష్ని ఆకాష్ అంటూ పిలిచింది. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, రేపు త్వరగా లేవాలి, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకున్నాడు ఆకాష్. అతని ప్రవర్తన చూసి నిర్ఘాంతపోయింది భూమి. ఇంతకీ తన మనసులో ఏముంది? ఇది సిగ్గా, మొహమాటమా? బిడియం వల్ల తను ఇలా ప్రవర్తిస్తున్నారా అని మనసులో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది భూమి. పొద్దున్నే త్వరగా లేచి స్నానం చేసి పూజకు కావలసిన ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది భూమి. భూమి చలాకితనం చూసి అనసూయ ఎంతగానో మురిసిపోయింది. పట్టుచీర కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని ఉన్న భూమిని చూసి మహాలక్ష్మిలా ఉంది వదినా నీ కోడలు అన్నారు పక్కింటి వాళ్ళు. మరి ఏమనుకున్నావు నా కోడలంటే అని గర్వంగా చెప్పింది అనసూయ. వ్రతం సవ్యంగా జరిగింది. వ్రతం తర్వాత అందరికీ చక్కగా భోజనాలు వడ్డించింది. భూమి సాయంత్రం బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని ఈరోజైనా ఆయన నాతో మాట్లాడితే బాగుండు, ఎవరూ లేని ఒంటరిలాగా అనిపిస్తుంది జీవితం అనుకుంటుంది భూమి మనసులో. ఏం ఆలోచిస్తున్నావు భూమి? మీ అమ్మా నాన్న వాళ్ళు ఏమన్నా గుర్తొచ్చారా అని అడిగింది అనసూయ. అదేం లేదత్తయ్య, ఊరికే అలా కూర్చున్నా అంది భూమి. ఇంతకు ఆకాష్ ఎక్కడా? నిన్నిలా ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు వీడు అంది అనసూయ. తెలీదత్తయ్య, నాకు తను చెప్పలేదు అంది భూమి. అయ్యో పిచ్చిపిల్ల, వాడు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళేసరికి దిగులు పడుతున్నావా? వాడికి ఏదో ఒక పని ఉంటుంది. అసలే చాలా సిగ్గు వాడికి, మితబాసి. నువ్వేం కంగారు పడకుండా ఆనందంగా ఉండు తల్లి అంది అనసూయ. అత్తయ్య మాటలకు కొద్దిగా తనకు తాను సర్దుకొని చిరునవ్వు నవ్వుతూ గదిలో నుంచి బయటకు వచ్చి అత్తయ్యతో పాటు హాల్లో కూర్చుంది. ఇంతలో ఆకాష్ బయట నుంచి టాబ్లెట్స్ తీసుకుని వచ్చి ఇవిగో అమ్మ, నీ షుగర్ టాబ్లెట్స్ తీసుకో అంటూ పిలిచాడు. షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయి అని నీకు చెప్పాలనే అనుకున్నా, కానీ నీకెలా తెలుసురా?
ప్రతిసారి అయిపోయేసరికి ఖచ్చితంగా తెచ్చిస్తావు అని అడిగింది అనసూయ. నాకు తెలుసమ్మా, నేనే నీ టాబ్లెట్స్ బాక్స్ చూశాను. అమ్మ ఆరోగ్యంపై అతని శ్రద్ధను చూసి అమ్మను ఇంతగా ప్రేమించేవాడు భార్యను ఇంకెంత ప్రేమించగలడు అంటూ తన మనసులో ఆలోచించుకుంటూ ఉంది. అమ్మా భూమి, అందరం కలిసి భోజనం చేద్దాం పద అంటూ పిలిచింది అనసూయ. అలాగే అత్తయ్య, నేను వడ్డిస్తాను, మీరు రండి అంటూ వెళ్ళి అందరికీ వడ్డించసాగింది భూమి. నువ్వు కూర్చో భూమి అంటూ కుర్చీ లాగాడు ఆకాష్. ఆకాష్ అలా ప్రేమగా పిలిచేసరికి తన మనసులో ఏదో సంతోషం కలిగింది భూమికి. కూర్చొని అందరూ తిన్నారు. అమ్మ, ఎవరు వంట చేశారు అని అడిగాడు ఆకాష్. భూమి చేసింది అని చెప్పింది అనసూయ. చాలా బాగా చేశావు భూమి అని మెచ్చుకున్నాడు ఆకాష్. కావ్య చెప్పింది నిజమే, నేను అనవసరంగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకున్నాను అనుకుంది భూమి. హాయిగా భోజనం చేసి అనసూయ ఇచ్చిన మల్లెపూలు పెట్టుకుని గదిలోకి వెళ్ళింది. ఆకాష్ అంటూ ప్రేమగా పిలిచింది. ఆకాష్ తన వంక చూసి పాలు తాగి తలుపులకు గొల్లెం పెట్టాడు. అది చూసి భూమి సిగ్గుపడింది. ఆకాష్ వచ్చి, చూడు భూమి, నాకు నువ్వంటే ఇష్టం లేదు, కానీ మా అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇందాక నీతో ప్రేమగా మాట్లాడింది కూడా మనల్ని చూసి అమ్మ బాధపడకూడదని మాట్లాడాను. నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పి పడుకున్నాడు ఆకాష్. ఆ మాటలు విని భూమి గుండె బద్దలైంది. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఎన్నో కలలు కన్నా అన్నీ ఈరోజు ఆవిరి అయ్యాయి. తప్పెవరిది? తన ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి చేసిన వాళ్ళ అమ్మదా, లేక నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అని చెప్పలేకపోయిన ఈయనదా? ఎవరిది తప్పు? నేను ఇప్పుడేం చేయాలి? అసలు నా జీవితం ఏమవుతుంది? ఇప్పుడు అమ్మ వాళ్లకు చెప్పాలా వద్దా ఈ విషయం అని ఆలోచిస్తుంది. వద్దు, చెప్పకూడదు. ఈ విషయం తెలిస్తే కూతురు జీవితం ఇలా అయినందుకు వాళ్ళు చాలా బాధపడతారు. ఏది ఏమైనా నేనే భరించుకోవాలి అని మనసులో బాధపడసాగింది. ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రలోకి జారుకుంది భూమి. పొద్దున్నే లేచి మామూలుగా తన పని తాను చేసుకుంటుంది. అయినా మనసులో మాత్రం రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ కుమిలిపోతుంది. ఆకాష్ బయలుదేరి ఆఫీస్కి వెళ్తాడు. అనసూయ గుడికి వెళ్ళి ఇంకా రాలేదు. ఆకాష్ ఆఫీస్కి వెళుతూ, నిన్న రాత్రి జరిగిన సంగతి మా అమ్మకు కానీ తెలిసిందంటే నువ్వు నా శవాన్ని చూస్తావు అని బెదిరించి ఆఫీస్కి వెళ్ళాడు. ఆ మాటలు విని భూమి గుండె ముక్కలైంది. తను ఏం చేయాలో కూడా తెలియదు. ఇప్పుడేం చేయాలి నేను? ఏ పాపం చేశాను దేవుడా నేను? నా బతుకు ఎందుకు ఇలా చేశావు అంటూ దేవుణ్ణి మనసులో నిందిస్తూ కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగేసరికి మొహం తుడుచుకొని ఏమీ జరగని దానిలా మామూలుగా వెళ్ళి తలుపు తీసింది. ఏమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడా అని అడిగింది అనసూయ. వెళ్ళాడత్తయ్య అన్నది భూమి. వీడెప్పుడు ఇంతే, పని ఉంటే చాలు. ఇంట్లో కొత్త పెళ్ళాం ఉంది, కొద్ది రోజుల పాటు ఇంట్లో ఉండాలి అన్న ధ్యాసే లేదు వీడికి అంటూ లోపలికెళ్ళింది అనసూయ. అసలు పెళ్ళామంటేనే ఇష్టం లేదు, ఇక అతనికి ఎందుకు ఆ ధ్యాస ఉంటుంది అని మనసులోనే బాధపడసాగింది భూమి. మనసులో అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉన్న పైకి మాత్రం సంతోషంగా ఉంది భూమి. చూద్దాం భూమి ఏం చేస్తుంది? ఆకాష్ని మార్చుకుంటుందా, లేక విడిపోతుందా? అమ్మా నాన్నకు చెప్పి తన కాపురం చక్కబెట్టుకుంటుందా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దీనికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.